హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు మనం గోదావరి జిల్లా గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా వండుతారో ఏంటో మన బుజ్జమ్మ వాటి వివరాలు, వాటికి వాడే ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. గ్రీన్ చిల్లీ చికెన్కి మనం శుభ్రపరుచుకున్నటువంటి చికెన్ని 3/4 కేజీ తీసుకున్నామండి. బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగాను కొద్దిగా సాల్ట్, 1 పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొద్దిగా 1 పావు స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేసి మనం ఇది బాగా పట్టించి 1 గంట పెట్టుకుంటే ఈ ముక్కకి పులుపు 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తర్వాత మా గోదావరి జిల్లాకి చిల్లీ చికెన్ స్పెషల్ అండి. ఈరోజు చేసే చిల్లీ చికెన్ చూడండి, మరి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. ఇలా పట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ టైం ఉన్నా పర్వాలేదండి, తక్కువ టైం కాకుండా. అండ్ ఇది పక్కన పెట్టుకొని గ్రీన్ చిల్లీ చికెన్కి మనం పచ్చిమిరపకాయలు 15-20 తీసుకోవచ్చండి. ఎవరి స్పైసీని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. నేను 15 పైన తీసుకున్నానండి. వేస్తున్నాను. ఇందులో 1 అంగుళంన్నర అంతా అల్లం ముక్క తీసుకున్నానండి. ఇది వేసుకుంటున్నా. శుభ్రంగా పొట్టు వలుసుకున్న వెల్లుల్లి రెబ్బలు 5-6 తీసుకుంటున్నానండి. ఇందులో జీడిపప్పు అండి, కాజు. ఈ జీడిపప్పు వేసుకుంటే చక్కగా గ్రేవీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం కొద్దిగా శుభ్రపరచుకున్న కొత్తిమీర వేస్తున్నానండి. కొద్దిగా పుదీనా వేస్తున్నానండి. ఇవి మనం పేస్ట్ చేసుకున్నామండి, మిక్సీ పట్టించుకున్నాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, కాజు పేస్ట్ చేసుకున్నామండి మెత్తగాను. ఇప్పుడు ఈ జార్లోకి కొద్దిగా కాజు, నువ్వులు, గసగసాలు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్నామండి. ఇలాగ చేసుకుంటే మనకి టేస్ట్గాను ఉంటుంది, గ్రేవీ వస్తుందండి. ఇదిగోండి ఇది పట్టించి 20 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర రుబ్బుకున్నాం కదండి, అది పట్టిస్తున్నామండి. పచ్చిమిర్చి ముక్కకి చాలా బాగా ఈ ఫ్లేవర్ అంతా పట్టి ఉంటుందండి. ముందు పట్టించుకోండి. కొందరు పొయ్యి మీద వేస్తారు, అది అప్పటికప్పుడు కన్నా ఇలా పట్టించటం వల్ల రుచికి తగ్గట్టుగా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ముక్కకి మొత్తం ఈ ఫ్లేవర్ పట్టుద్దండి. ఇంకా కొంచెం ఉన్నదండి. ఇది మనం కూర వండేటప్పుడు మనం స్పైసీతనం చూసుకుని వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా కలుపుకున్నది 20 నిమిషాలు ఉంచుకుందామండి. ఇది పారందండి, బాయిలర్ కాదు. బాగా ముక్కకు పట్టాక అప్పుడు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మనం 1 ఉల్లిపాయను తీసుకున్నామండి. ఉల్లిపాయలు ఎవరి ఇష్టం వాళ్ళది. నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ముక్కల్ని మనం మిక్సీలో వేసుకుందామండి. ఇలాగా వేపుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేసుకోవచ్చు. టమాటా తీసుకున్నాండి, చిన్న టమాటా, ఇది కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నామండి. లేదు ఇలాగే ముక్కలను వేయించుకోవచ్చు, మనం కర్రీలోకి అలాగే కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుంటానండి. గంట తర్వాత అండి మనం ఇప్పుడు ఈ చిల్లీ చికెన్ని వండుకుందామండి.
కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాక ఒక పావు స్పూన్ జీలకర్ర వేసామండి. ఇప్పుడు లవంగ, మొగ్గ, చెక్క, పలావ్ ఆకు వేస్తున్నానండి. ఇవి వేగాక మనం ఉల్లిపాయ టమాటా నూరు పెట్టుకున్నాం కదండి, ఆ ముద్ద వేస్తాం. ఇది ముక్కల కింద కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ ఎవరిష్టం వాళ్ళది, ఆనియన్ వేసుకోవడం. నేను కొద్దిగా వేస్తాను. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి గ్రీన్ చిల్లీ చికెన్. ఇది గోదావరి వాళ్ళ స్పెషల్ వంటకాలండి. గ్రీన్ చిల్లీ చికెన్ చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా చేసి చూడండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేస్తున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో మన వీడియో లింక్స్ ఉంటాయండి, చూడండి. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒక గంట ముందు గ్రీన్ చిల్లీ తోటి నానబెట్టుకున్నాం కదండి. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఈ గ్రీన్ చిల్లీని మనం వేసుకున్నామండి. ఇందులోకి మనకి నీరేమి రాలేదండి, ఇప్పుడు మగ్గి వస్తుంది అన్నమాట. ఇది పారిందండి, బాయిలర్ కాదు, బాగా మగ్గబెట్టుకున్నాం. లేయర్ చికెన్ అండి. ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయిందండి, చూద్దాము. అదిగోండి అలా మగ్గింది. నీరు చూసారా ఎలా వస్తుందో. ఈ చికెను, ఉప్పు అన్నీ కలిసి వస్తున్నాయండి, బాగా ఉడుకుతుంది. ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా పావు స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి. అది మనకు మసాలా స్పైసీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొంచెం ఒక పావు స్పూన్ రెడ్ చిల్లీ వేస్తున్నానండి. ఇది మన ఇష్టం అండి. కొద్దిగా సాల్ట్ వేద్దాం, ఉప్పు వేస్తాం. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం మగ్గబెడదాం. ఇదిగోండి బాగా ఉడుకుతుంది. ఈ ఉడికాక ఘాటు కొంచెం తగ్గుద్దండి, స్పైసీతనం. కాబట్టి మనం ఇందాక మొత్తం వేయలేదు కదండి, ఇప్పుడు మళ్ళీ వేసేస్తున్నాం ఉన్నది కొంచెం కూడాను ఆ గ్రీన్ చిల్లీని. ఇప్పుడు కొద్దిగా కాజును, నువ్వులు, గసగసాలు నూరు పెట్టుకున్నాను కదండి,
అది కూడా ఆ మిశ్రమాన్ని వేసేస్తున్నా. మంచి గ్రేవీ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి వేస్తే. పెరుగు మన ఇష్టం అండి. నేను 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను కొద్దిగా. మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చేస్తే ఈ గ్రీన్ చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. కొంచెం మగ్గబెడదాం. ఇదిగోండి 1 నిమిషం అయింది. ఇవన్నీ వేసాక మగ్గింది. చూసారా, ఇక్కడే మనకి చాలా వరకు బాయిల్ అయిపోతుంది. మగ్గితే బాగా ఈ ఫ్లేవర్ అంతా పట్టి ముక్క చక్కగా మెత్తబడుద్ది. ఇది పారను కదండి, అందుకని. ఇది చాలా బాగుంటుంది, నాటుకోడిలాగా ఉంటుంది ఇదైతే. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 విజిల్లు పెట్టుకోవాలి. ఇది పారను కాబట్టి అండి 3 విజిల్కి పెట్టాము. అదే నాటుది అనుకోండి ఇంకొక 2-3 విజిల్స్ ఎక్స్ట్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చూద్దామండి. మొత్తం ప్రెషర్ పోయింది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, గ్రీన్ చిల్లీ చికెన్. చూసారా, మొత్తం నీరంతా ఎగిరిపోయింది. చాలా బాగుంది. నేను చారు పెట్టానండి ఇందులోకి. నాకు ఇలా సరిపోద్ది. కావాలనుకుంటే గ్రేవీ ఉండేలాగా అనుకుంటే మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకొక విజిల్ తగ్గించుకున్నా సరిపోద్ది. చూసారండి, నోరు ఊరించే గుమగుమలాడే గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయింది. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకేలా కాకుండా మనం రకరకాలుగా చేసి పెడితే పిల్లలు ఇష్టపడతారు, అందరూ తింటారు. ఇలా మీరు కూడా వంట అండి. యమ్మీ యమ్మీ గ్రీన్ చిల్లీ చికెన్ గుమగుమలాడుతుంది. మన వీడియో డిస్క్రిప్షన్లో మన ప్రీవియస్ వీడియో లింక్స్ ఉంటాయండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ జైన్ కిసాన్ రుచులు. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ అందరికీ అందటానికి ఎంతో సహాయపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి.